హలో అండి, ఐఎమ్ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది హోండా సివిక్. ఈ వెహికల్ ఫుల్ రిస్టోరేషన్ కోసం మన దగ్గరకు వచ్చిందండి. ఫుల్ టింకరింగ్ అండ్ పెయింటింగ్ అనేది చేసాం. ఈ కస్టమర్ మన దగ్గరికి ఫుల్ పెయింట్ కావాలని వచ్చారండి. A to Z పెయింట్ ఏరియా మొత్తం కూడా పెయింట్ చేయండి అని అడిగారు. అలానే మనం ప్రతి వెహికల్కి ఫుల్ బాడీ వెహికల్ పెయింట్ చేయాలన్నా కూడా ఆ వెహికల్కి ఎంతవరకు అవసరమో అంతవరకే చేస్తామండి. అందులో ఓల్డ్ వెహికల్ అనేసరికి చాలా వరకు పార్ట్స్ అన్నీ కూడా రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది అన్నీ డిస్మాంటిల్ చేస్తే. అలానే సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ప్రతిదీ కూడా అన్నీ ఓపెన్ చేసి ఇంజిన్ కూడా డౌన్ చేసి పెయింట్ చేయమన్నారు. బట్ అది ప్రాసెస్ కాదండి. వెహికల్ అంతా బాగున్నప్పుడు అదంతా చేసుకోవడం దీనికి. అదంతా చేసుకుంటే మనకి వర్క్ పెరుగుతుంది, ప్లస్ పార్ట్స్ అనేవి త్వరగా అవైలబిలిటీ ఉండదు, ప్లస్ అలానే లాంగ్ టైం కూడా వెహికల్ టైం తీసుకుంటుంది. అందుకని మెయిన్గా డోర్ లోపల వాటి లోపల మనకి రెస్ట్ వచ్చింది. ప్లస్ అలానే పెయింట్ కూడా షేడ్ అయిపోతే వాటిలంతటికి కూడా ఓపెన్ చేసి నీట్గా డిస్మాంటిల్ చేసి పెయింట్ చేసాం. ప్లస్ బంపర్స్ అన్నీ కూడా షేప్ అవుట్ అయిపోతే నీట్గా అన్నీ తీసేసి ఫైబర్ వెల్డింగ్ చేసి వీటిలన్నిటికీ వర్క్ అనేది చేసామండి. అలానే ఫుల్ పెయింట్ అనేసరికి అన్ని వెహికల్స్కి ఒకే రకంగా ఉండదండి. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్కలా ఉంటుంది. దాన్ని బట్టి ప్రైజెస్ కూడా అలానే మారుతూ ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రతి వెహికల్కి కూడా అన్నీ డిస్మాంటిల్ చేసి చేయాల్సిన అవసరం ఉండదు. కొన్ని కొత్త వెహికల్స్కి అయితే మొత్తం ఇన్సైడ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. డోర్ లోపల కానీ ప్లస్ బానెట్ లోపల కానీ చాలా బాగుంటుంది. అసలు డిస్టర్బ్ అనేది అవ్వదు. అటువంటి వాటికి మనం అన్నీ డిస్మాంటిల్ చేసుకొని ఖర్చు పెంచుకోవడం తప్పితే కానీ పెద్దగా ఉపయోగం అయితే ఉండదండి. మనం కొత్త వెహికల్స్కి చేసే విధానం వేరుగా ఉంటుంది, ఓల్డ్ వెహికల్స్కి చేసే విధానంగా వేరుగా ఉంటుందండి. అలానే మనం ఇన్ కేస్ ఏమన్నా మనం సీ ఏరియాలో కానీ లేదా సముద్రం వాటర్ ఏరియాలో కానీ ఉప్పు నీరు ఉన్న దగ్గర కానీ అటువంటి వెహికల్స్కి ఇన్సైడ్ ఖచ్చితంగా రస్ట్ అనేది వస్తుంది. కాబట్టి మొత్తం అన్ని డిస్మాంటిల్ చేసి లోన యాంటీ రస్ట్ కోటింగ్ అనేది మనం స్ప్రే చేసి ఆఫ్టర్ దెన్ మనం పెయింట్ అనేది చేస్తామండి. దాన్ని బట్టి మనం అటువంటి వెహికల్స్కి మొత్తం అన్నీ ఓపెన్ చేసుకోవాల్సి వస్తాయి. చాలామంది మన ఇలా యూట్యూబ్లో చూసి సార్ మాకు ఫుల్ పెయింట్ వెహికల్ వేయాలండి, ఎంత అవుతుంది ఎలా అని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఆ వెహికల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందండి మనకి ఏం చేయాలి ఏంటి అన్నది. వెహికల్ ఖచ్చితంగా కండిషన్ అన్నది చూడాలి, చూసిన తర్వాతే మనకు అవుతుంది. ఇది చాలా వరకు మనకి వీడియోలో చూసి అడుగుతూ ఉంటారు చాలామంది కూడా ఫుల్ పెయింట్ ఎంత అవుతుంది అని. ఆ వెహికల్ బట్టే ఉంటుంది, ఆ వెహికల్ మీదే ఆధారపడి ఉంటుందండి. ఆ వెహికల్ ఏ కండిషన్లో ఉందో చూసి ఆ వెహికల్కి ఏ టైప్ ఆఫ్ చేయాలన్నది చూసి దాన్ని బట్టి అన్నది నిర్ణయిస్తామండి. ఖచ్చితంగా మాత్రం మీరు ప్రైజెస్ అడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వెహికల్ చూపించాల్సి వస్తుందండి. మేము జస్ట్ అప్రాక్సిమేట్లీగా చెప్తాం, ప్రతిదానికి అదే కన్ఫర్మ్ అని ఉండదు. పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మొత్తం ఓపెన్ చేసినవన్నీ కూడా మళ్ళీ రీఫిట్టింగ్ అనేది చేస్తామండి. పెయింట్ మొత్తం అయిపోయిన పార్ట్స్ అన్నీ కూడా రీఫిట్టింగ్ అనేది చేసేసాక దీని తర్వాత నానో కోటింగ్ అనేది చేస్తాం. పెయింట్ చేసిన ప్రతి వెహికల్కి మేము నానో కోటింగ్ ప్రిఫర్ చేయడానికి సరైన కారణమే ఉందండి. మేము పెయింట్ వేసిన ఫీలింగ్ అసలు ఏమాత్రం కూడా తెలియకుండా ఉండాలంటే నానో కోటింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అండి. చాలా బాగుంటుంది. దీనివల్ల మేము చేసే ప్రాసెస్ వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మేము చేసే ప్రాసెస్ పెయింట్ అయిపోయాక పెయింట్ మొత్తం కూడా మేము 2000 పేపర్తో నీట్గా శాండింగ్ చేసుకొని ఆఫ్టర్ దెన్ మేము 6 స్టెప్ రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అనేది వేసుకొని దాని తర్వాత మేము గ్రాఫిన్ కోటింగ్ అనేది వేస్తామండి. దీంతో పాటే మేము ఇంటీరియర్ అండ్ ఇంజిన్ బే క్లీనింగ్ అండ్ డిక్కీ బే క్లీనింగ్ కూడా మొత్తం చేసి ఫుల్ డీటెయిలింగ్ అయిపోయినాక నానో కోటింగ్ అనేది వేసి తర్వాత గ్రాఫిన్ కోటింగ్ చేస్తామండి. దీనివల్ల అసలు ఫినిషింగ్ అసలు ఎక్సలెంట్ ఉంటుందండి. అసలు మనం పెయింట్ వేసిన ఫీలింగ్ అనేది పెయింట్ వేసిన కార్కి తెలియకుండా ఉంటుంది. ప్లస్ హైడ్రోఫోబిక్ అండ్ 80% స్క్రాచ్ రెసిస్టెంట్ అనేది ఉంటుందండి మనకి.
మనం వాటర్ వాష్ చేసేటప్పుడు కూడా ఇంటి దగ్గరే మనం ట్యాప్తో వాటర్ వాష్ చేసుకున్నా కూడా మన డస్ట్ అనేది ఏది కూడా ఈ నానో కోటింగ్ చేసిన వెహికల్స్కి అనేది పట్టుకోదండి. దాన్ని బట్టి మనం ఈజీ టు వాష్ అనేది అవుతుంది. చూడొచ్చు మీరు మొత్తం వెహికల్ అంతా అయిపోయాక ఎలా ఉంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏమన్నా మాకు సలహాలు ఇవ్వాలన్నా కూడా మాకు కామెంట్ చేసి చెప్పొచ్చు.